కృష్ణా జిల్లా మచిలీపట్నం అభివృద్ధిని కాంక్షిస్తూ మసులా బే పార్క్ ఏర్పాటైంది. మచిలీపట్నంపై ప్రేమ కలిగి వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైనటువంటి 11 మందితో మసులా బే పార్క్ను ఏర్పాటు చేశారు. చారిత్రక నేపథ్యం కలిగినటువంటి మచిలీపట్నాన్ని పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మసులా బే పార్క్ చైర్మన్ గొర్రపాటి శ్రీనివాస్ చంద్ తెలియజేశారు. ఒరిజినేషన్ ఫస్ట్ మీటింగ్ ఇది. ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఈ హాల్లో పెట్టుకోవడానికి కారణం ఏంటి, ఈ సంస్థ మెయిన్ గోల్స్ ఏంటి, ఇందులో మెంబర్స్ ఏంటి, అందులో మెంబర్స్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది నేను ఈ సమావేశంలో మీ అందరికీ తెలియజేయడానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మీరు చూసినట్టయితే మచిలీపట్నంలో మనకు బీచ్ ఫెస్టివల్ బాగా జరిగి 15 లక్షల మంది రావడం జరిగింది. ఆ ఎనర్జీ అదంతా చూసి దీన్ని ఛానలైజ్ చేయాలి అని చెప్పి మచిలీపట్నం మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు కొంతమంది ఒక గ్రూప్గా ఫామ్ అవడం జరిగింది. మేమందరం కూడా మచిలీపట్నం మీద ప్రేమ, ప్యాషన్, అలాగే టాలెంట్ ఉన్న వాళ్ళందరం కూడా ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దానికి మసులా బే పార్క్ అని పేరు పెట్టుకున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే లాస్ట్ ఇయర్ జరిగినట్టు బీచ్ ఫెస్టివల్ ఎనర్జీని ఛానలైజ్ చేసి కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళటం ఒకటి, అట్లాగే టూరిజం ఎకోసిస్టమ్ని డెవలప్ చేయటం ఒకటి, బీచ్ యాక్టివిటీస్ చేసి ఇక్కడ ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా ఇది ఒక టూరిజం డెస్టినేషన్ స్పాట్ కింద దీన్ని తయారు చేయాలి. బందర్కి దిస్ ఈజ్ వాట్ హౌ వి గివ్ బ్యాక్ టు అవర్ మచిలీపట్నం అని చెప్పి ఇప్పుడు ఒకసారి నేను మా కమిటీలో ఉన్న మెంబర్స్ అందరి గురించి చెబితే వాళ్ళ ఆలోచనల ప్రకారం ఈ బే పార్క్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఐ విల్ స్టార్ట్ విత్ నిఖితా. షీఈ్ అక్కడ కూర్చున్న ఆవిడ హెచ్ఆర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 7 years. ఇక్కడ ప్రకాష్ గారు చూస్తే ఆయన విజయవాడ వాస్తవుడు అయినా సరే ఆయన కోస్తా మెరీనా అని చెప్పి ఆల్రెడీ అమరావతిలో ఈ కోస్తా మెరీనా ఎలా చేయాలని చెప్పి 2017 నుంచి ఆయన పాత 2 గవర్నమెంట్తో వర్క్ చేసి ఒక విధి విధానాన్ని రూపొందించి చేశారు. అందుకని ఆయన ఎక్స్పర్టైజ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ రాజా గారు చూస్తే మీరు శ్రీమంత్ రాజా యార్లగడ్డ రామేశ్వర ప్రసాద్ మీరు అందరికీ సుపరిచితులే, చలపల్లి రాజా గారి మనవడు. ఆయన విశిష్టత ఏంటంటే హీఈస్ ఆల్సో స్కూబా ఇన్స్ట్రక్టర్ అండ్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలో ప్రస్తుతం వేరే స్టేట్ గవర్నమెంట్కి ఆయన హెల్ప్ చేస్తున్నారు. పాండిచ్చేరి స్టేట్లో ఆయన ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్కి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని చేయటం, మనకి కూడా హీ హాజ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ ఆల్ ద వాటర్ యాక్టివిటీస్. సో ఆయన ఎక్స్పర్టైజ్ తీసుకోవడానికి ఆయన్ని అడిగాం, మీరు ఈ కమిటీలో ఉండాలి అని. దానికి ఆయన ముందుకొచ్చారు. అట్లాగే మన ప్రిన్సిపల్ నరసింహారావు గారి గురించి నేను పరిచయం చేయక్కర్లేదు. క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ ఆల్సో బందర్లో ఎప్పటి నుంచో అసలు మన పాండంగ ఉత్సవాలు చేయటం దగ్గర నుంచి దానికి ఒక కీర్తి, దాన్ని ఏమంటారంటే మీరు గుర్తింపుని తీసుకురావడంలో ఒక హీ హాస్ గాట్ హిజ్ ఓన్ మార్క్ ఇన్ ప్రమోటింగ్ ఈవెంట్స్. సో అది ప్రూవెన్ హిస్టరీ ఉంది ఆయనకి. పాండంగ ఉత్సవాలు చేయడం ద్వారా ఆయన సాధించారు. అందుకని ఆయన్ని కూడా ఇందులో హెల్ప్ చేయమని అడిగాం. సో మైసెల్ఫ్ నేను చందు గొర్రెపాటి, నాకు ఈ రిసార్ట్స్ ఉన్నాయి ఓకిచోబీ కౌంటీ ఫ్లోరిడాలో. సో విత్ దట్ ఎక్స్పర్టైజ్ ఐ డూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ అప్ రిసార్ట్స్. అలాగే బెలీజ్లో కూడా నాకు రిసార్ట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే రామ్ నితేష్ మీకు అందరికి తెలిసిన ఆయన, మనకి ఇక్కడ యంగ్ ఎంటర్ప్రీనియర్ బిజినెస్ స్కూల్లో చేశాడు. ఇక్కడ పీవీఆర్ థియేటర్ కూడా ఉంది. సో యంగ్ పీపుల్కి కొద్దిగా ప్యాషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళైతే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారు. అట్లాగే వాళ్ళ తాతగారు కూడా ఆల్రెడీ బందర్లో పరిచయం ఉన్నాళ్ళే. వీళ్ళందరికీ కూడా బందర్ మీద ఏదో విధంగా ప్యాషన్ ఉంది. అట్లాగే కిరణ్ పాల్ గారు ఉన్నారు, ఆయన కూడా మీటింగ్లో ఇప్పుడు దాకా ఉండి వెళ్ళారు. బట్ హీఈస్ ఆల్సో అవర్ యాక్టివ్ మెంబర్ అండ్ హీఈస్ ఆల్రెడీ సర్వింగ్ ద కమ్యూనిటీ త్రూ వేరియస్ ఆర్గనైజేషన్స్. సో మన బందర్ వాసులే కాకుండా బందర్ చుట్టుపక్కల ఉన్నాడు, కైకలూరు నుంచి కూడా మనకి విజయలక్ష్మి గారు ఫార్మర్ జెడ్పీటీసీగా చేశారు. ఆవిడ కూడా టూరిజం డెవలప్ చేయడానికి కొన్ని థాట్స్ని షేర్ చేసుకోవడానికి ఈ కమిటీలో మనతో పాటు ఉండడానికి వచ్చారు. అలాగే శ్రీనివాస్ వర్మ గారు, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వాటర్ ట్యాంక్స్ వీటన్నిటి మీద. ఏదండి ఇవాళ ఇక్కడ కూర్చుని ఈ హాల్లో ఎందుకు మీట్ అయ్యాము అంటే ఈ హాల్ కూడా ఒక విశిష్టత ఉంది. భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు
ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవస్థాపకులు, బ్యాంకింగ్ రంగాన్ని ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 3-4 బ్యాంకులు కూడా ఆయన స్థాపించడం జరిగింది. ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఒక మంచి ఉద్దేశంతో ఒక సొసైటీ లాగా ఇక్కడ మనం గ్రూప్ గా ఫామ్ అయ్యి ముందుకు వెళ్ళాలి అంటే ఆ వైబ్ మాకు కూడా ఉంటే ప్రేరణ, స్ఫూర్తి, యు నేమ్ ఇట్, ఆల్ దిస్ కమ్స్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అని చెప్పి ఈ ప్లేస్ లో ఆయన ఆశీస్సులతో, బందర్ ప్రజల సహకారంతో, ఇంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో మేము బందర్ని ఒక టూరిస్ట్ డెస్టినేషన్ హబ్ గా తయారు చేయడానికి ముందుకు వచ్చాం. మాలో ఇంకొక మెంబర్ కూడా ఉన్నారు. అమరావతికి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సత్యనారాయణమూర్తి గారు, ఆయన కాంప్లైన్స్ అవన్నీ కూడా రివ్యూ చేస్తున్నారు, ఎట్లా ముందుకు వెళ్ళాలి అని చెప్పి గైడ్ లైన్స్ ఇస్తున్నారు. సో మేము అందరి కలయికతో ఏర్పడిన సంస్థే మచిలీపట్నం బే పార్క్. సో దీన్ని మాకు మీ సైడ్ నుంచి మాకు ఏం సహకారం కావాలి అంటే మా విజన్ని వీలైనంతగా పబ్లిక్కి మీరు చేరవేయటంలో మీడియా మిత్రులు సహకారం మాకు ఎంతో అవసరం కాబట్టి మీ అందరికీ కూడా మా విజన్ ని పంచుకోవడం జరిగింది. మసూలా బే పార్క్ కి 4-5 వాలంటరీ వర్క్ చేయడానికి వివిధ కెపాసిటీలో పనిచేస్తున్నారు, మెంబర్స్ కాకుండా. వాళ్ళందరి పేర్లు ఇప్పుడు చదువుతాను. గొర్రెపాటి శ్రీనివాస్ చంద్ ప్రెసిడెంట్ కెపాసిటీలో వాలంటరీ వర్క్ చేయడానికి సైన్ అప్ చేశారు. శ్రీమంత్ రాజా యార్లగడ్డ రామేశ్వర ప్రసాద్ సన్ ఆఫ్ అంకినీటి ప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్ కెపాసిటీలో వాలంటరీ వర్క్ చేస్తా అని చెప్పారు. అట్లాగే నడుకుదు నిగిత జనరల్ సెక్రటరీ కెపాసిటీలో వాలంటరీ వర్క్ చేస్తా అని చెప్పారు. రామ్ నితేష్ జల్దు జాయింట్ సెక్రటరీగా వాలంటరీ వర్క్ కి సైన్ అప్ చేశారు. అట్లాగే వీళ్ళందరినీ కూడా ట్రెజరర్ కెపాసిటీలో చలమలశెట్టి నరసింహారావు గారు అబ్బాయి, నరసింహారావు గారు, రాధాకృష్ణమూర్తి గారు అబ్బాయి అను నరసింహారావు గారు ట్రెజరర్ కెపాసిటీలో వాలంటరీ వర్క్ చేయడానికి సైన్ అప్ చేశారు. ఇది మన మెయిన్ స్ట్రక్చర్ అండి. మిగతా వాళ్ళు ఈసీ మెంబర్ కెపాసిటీలో ఇందాక చెప్పిన మెంబర్స్ అందరూ కూడా వాలంటరీ వర్క్ చేయడానికి సైన్ అప్ చేశారు. వీళ్ళ నాలెడ్జ్ తో పాటు టైము, ఆర్థిక వనరులు, వాళ్ళ నెట్వర్క్ ని కూడా ఈ సంస్థ ద్వారా మచిలీపట్నం ని టూరిజం డెస్టినేషన్ స్పాట్ లాగా తయారు చేయడానికి తమ వంతు తోడ్పాటు అందించడానికి ముందుకు వచ్చారు. 11 మంది అండి. బాడీ 11 members. 5 is core committee and other are EC members. వీళ్ళందరూ కూడా వాలంటరీ వర్క్ చేయడానికి సైన్ అప్ చేశారు. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. పిలవగానే వచ్చినందుకు. మసూలా బే పార్క్